హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడ్ రైస్ చేయడం చూస్తున్నారు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫస్ట్ బాగా నూనె వేసేసి వేయించుకోవాలి. కరివేపాకు కోడిగుడ్డు వేసేసి అభి మజా ఆయేగా నా భిడో. కోడిగుడ్డు చూడండి ఒకసారి ఎంతగా మగ్గాయి. అవి ఎంతగా మగ్గితే అంత బాగుంటాయి, టేస్ట్ మంచిగా వస్తుంది. మనకి ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ మనకి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మనకు ఆనియన్స్, ఉల్లిగడ్డలు చేశారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తర్వాత మనం ఇందాక ఏదైతే కలుపుకున్నామో అందులో మనం రైస్ వేసుకోవాలి. చూడండి ఒకసారి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ ఇవి మాత్రం కంపల్సరీ. మనకి ఇవి ఉంటే చాలా టేస్టీ వస్తున్నాయి. అండ్ నిమ్మకాయ, ఆనియన్స్ అయితే కంపల్సరీ. అది లేకపోతే కష్టం బిగులు. పైగా అల్లం పేస్ట్ ఒకటి, ఇవి అందులో కలుపుకోవడానికి ఇది మంచిది. చూడండి మనం కట్ చేసుకునే విధానం కూడా. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. చూడండి ఇది గ్రీన్ చిల్లీ సాస్. ఇది మనకి చాలా టేస్ట్ ఇస్తుంది మనకి ఫ్రైడ్ రైస్లో. మనం మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఆ రైస్ మారిపోతుంది అడుగుని. మనం ఎప్పుడైతే కొంచెం మగ్గిన తర్వాత ఇలా కారం వేసుకోవాలి, కొంచెం టేస్ట్ వస్తుంది. అది లోపు మొత్తం అన్నంకి మొత్తం ఇదికి మొత్తం పట్టేస్తుంది. తర్వాత ఉప్పు వేసుకోవాలి, ఒక 2 చెంచాలు తగినంత. అలా వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి బాగా. ఇప్పుడు సోయా సాస్ కలుపుకోవాలి. ఈ సోయా సాస్ అనేది మనకి రైస్కి తగ్గట్టు కలుపుకోవాలి. ఎక్కువైతే మళ్ళీ కొంచెం టేస్ట్ మారిపోతుంది. ఈ సోయా సాస్ అనేది మీకు కావాలనుకుంటే ఇక్కడ మీకు ఎక్కడైనా దగ్గర షాప్లో అడిగి చూడండి, లేదంటే మీకు డీమార్ట్లో దొరుకుతుంది. దాని తర్వాత మీరు గ్రీన్ చిల్లీ సాస్, ఇది కూడా మీకు డీమార్ట్లో దొరుకుతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇది కూడా మీకు రైస్కి తగ్గట్టు కలుపుకోవాలి. ఇది ఎట్లా అంటే మీకు రైస్కి ఫ్లేవర్ లాగా వస్తుంది అనమాట. ఇది అటు సైడ్ వంట చేస్తున్నాం, ఇటు సైడ్ మ్యాచ్ చూస్తున్నాం. ఎక్కడ టేస్ట్ పోకూడదు. బాగా కలుపుకోవాలి. టమాటా సాస్ ఉంది మీకు. ఇది టమాటా సాస్ ఇది మీకు ఫ్లేవర్ లాగా ఉపయోగపడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే కొంచెం తక్కువ కలుపుకోండి. ఇందులో సువాసన చాలా మంచిగా వస్తుంది. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. అలా వేసుకున్న తర్వాత ఇది చూడండి న్యూ రెసిపీ అనమాట. ఇది కొంచెం మీకు ఆనియన్స్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఎంత కలుపుకుంటే అంటే ఆనియన్స్ లవర్స్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆనియన్స్ ఇష్టం లేకపోతే మీ ఇష్టం, అది కానీ మంచి ఫ్లేవర్ అనమాట. ఇది మీరు ఆనియన్స్ ఎంత యూజ్ చేసుకుంటే అంత బెస్ట్. ఏమన్నా ఉందా స్మెల్? దీని ముందు బిర్యానీ కూడా పనికిరాదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మా చెల్లి నా వంట చూసి ఇప్పుడే అంటే వంట అవ్వకముందే మంచి స్మెల్ వస్తుందండి. అంటే మనం యాడ్ చేసాం కదా ఫ్లేవర్స్, ఆ ఫ్లేవర్స్ వల్ల స్మెల్ వస్తుంది. నాకు కూడా చాలా నోరు ఊరుతుంది. కాకపోతే వెయిటింగ్. ఆకలితో మా బావ అక్కడ కూర్చొని ఎంతసేపు ఏం చెప్తున్నాడు. మా వంట కోసం వెయిటింగ్, త్వరగా చేయాలి. వస్తున్నా ఉండండి కొద్దిసేపు. ఏదో డ్రామాలో జోడించుకుంటా. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. చూడండి తగినంత వేసుకోవాలి. అంటే మీకు రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి వేసుకున్నాం. మాకు రైస్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మేము 2 స్పూన్స్ వరకు వేసుకున్నాము. మీరు ఎప్పుడైనా కుదిరితే ఈ ధనియాల పౌడర్ని పాలలో కూడా ట్రై చేసి చూడండి. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి చూడేసాను, చాలా టేస్టీ వచ్చింది. అమ్మో, ఆ టేస్ట్ మళ్ళీ ఇంతవరకు చూడలే నేను. ధనియాల పౌడర్ వేసిన తర్వాత వాసన ఇంకా గుమగుమలు ఆడుతుంది, చాలా మంచిగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. ఆహా, ఏమున్నదిలే, వాటి టేస్ట్. నీ బొందరా, నీ బొంద. ఇంకొంచెం తిప్పుకుంటూ అయిపోతుంది. నాకైతే గుమగుమలు ఆడిపోతుంది ఈ ఫ్రైడ్ రైస్ అనేది కొత్తగా. ఫ్రెండ్స్, గుమగుమలు ఆడే మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కొత్త రెసిపీస్తో. ఇప్పుడు మనం తినేద్దాం. అయిపోయిందిరా,
దీని ఎక్క ఇక దొరికింది దొరికింది మనకి ఫ్రైడ్ రైస్లో మంచిగా రెడీగా ఉన్నాయి చూడండి. ఒక థమ్స్ అప్, స్ప్రైట్, వాటర్, నార్మల్ వాటర్, కూల్ వాటర్ అండ్ ఇది చూడండి ఇది అండ్ ఫ్రైడ్ రైస్ కూడా సిద్ధంగా ఉంది. మా చెల్లి సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. నాకైతే నోరు ఊరిపోతుంది. ఒకవైపు ఘాటుగా ఫ్రైడ్ రైస్, ఇంకోవైపు వేడిగా మన ఇండియా మ్యాచ్. ఫ్రెండ్స్ మనకైతే మన ఫ్రైడ్ రైస్ సిద్ధమైపోయింది మా ముగ్గురికి. ఇక మేము తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఫ్రెండ్స్. నేను ఈ టేస్ట్ చాలా ఫ్రైడ్ షాపులలో తిన్నా కానీ ఈ టేస్ట్ ఎప్పుడూ రాలేదు నాకు. అందుకోసం మీరు ఇంట్లోనే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.